ఓం నమ శివాయ. ప్రస్తుతం మనం పశుపతినాథ ఆలయంలో ఉన్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో లేనిది, ఉత్తమమైనది, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన క్షేత్రాలలో ఉన్నటువంటి క్షేత్రం పశుపతినాథ దివ్యక్షేత్రం. ఈ స్వామి ఇక్కడ మనకు పంచముఖుడిగా దర్శనమిస్తాడు. సద్యోజాతము, తత్పురుషము, అఘోరము, వామదేవము, ఈశానము అనే 5 ముఖాలలో ఈ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఈ 5 ముఖాలలో, పంచముఖాలలో స్వామిని దర్శనం చేసుకునేటటువంటి సమయంలో తన్మేమన శివసంకల్పమస్తు, సంకల్పంతో మనం ఆ స్వామిని దర్శనం చేసుకోగలుగుతున్నాం. పురాణ కథనాలను అనుసరించి ఈ క్షేత్రంలో ఉండేటటువంటి స్వామి కమనీయం, రమణీయమైనటువంటి స్వరూపం. ఒకానొక దివ్య సమయంలో పరమేశ్వరుడు జింక రూపం ధరించి విహరిస్తూ ఉండగా స్వామి యొక్క నిజ రూపం చూసే నిమిత్తమై దేవతలంతా కూడా ఆ స్వామిని వేడుకొనగా ఆ స్వామి కొమ్ములను పట్టుకొని వివిధ రూపములలో ఆ స్వామిని స్తోత్రాలు చేయగా అవి భిన్నములై 4 ముఖములుగా పడి ఒకే రూపంలో అగ్రరూపంగా పైన పరమేశ్వరుడిగా, రుద్రుడిగా, పశుపతిగా దర్శనమిచ్చిన వృత్తాంతం ఒకటి పురాణాల్లో ఉన్నది. మరొక రూపంలో పరమేశ్వరుడు వృషభ రూపంలో దర్శనమిస్తూ దేవతలందరి కోరిక మేరకు ఇక్కడ ఆ శివరూపమే పశుపతిగా ముఖరూపంగా ఉండగా దేహరూపం కేదారనాథంలో అనే వృత్తాంతం కూడా మరొకటి ఉన్నది. పురాణ కథనాలన్నీ ఇలా ఉండగా ఈ క్షేత్రంలో ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే పశుపతినాథ దేవాలయం. ఈ స్వామి నామం వేదంలో కూడా ఇలా మనం పశుభ్య అన్న శబ్దంతో మనం వింటూ ఉంటాం. పశువునాం పదయే అనేటట్లుగా కూడా చెబుతూ ఉంటాం. ఉత్తర భారతదేశానికి సంబంధించి ఉడుపి క్షేత్రంలో ఉన్న భట్టర్ వంశీయులే ఈ ఆలయంలో అనాదిగా అర్చకత్వం నిర్వహిస్తారు. ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యం నేపాల్ రాజ్యం. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుకు మాత్రమే ఈ అర్చకుడు ప్రతినిధి, అక్కడికి మాత్రమే జవాబుదారి. ఆలయంలో ఎవరికి స్పర్శ అర్హత లేదు. ఎవరైనా చూచి వెళ్ళవలసిందే. కేవలం అనాదిగా ఆదిశంకరాచార్యుల వారు స్థాపన చేసినటువంటి ఈ పద్ధతిని అనుసరించి ఆ వంశీయులే ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. హిందువులు మాత్రమే ఈ ఆలయంలోనికి రాగలరు. హిందువేతరులు భాగమతి నది ఒడ్డున నుంచి మాత్రమే స్వామిని దర్శనం చేసుకోవలసి ఉంటుంది. దేశాధినేతలైన, ప్రపంచాధినేతలైన హిందూ సామ్రాజ్యానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా పాటింపు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం పశుపతినాథ క్షేత్రం. స్వామిని దర్శనం చేసుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు. పగోడా రూపంలో ఉన్న ఏకైక ఆలయం. స్వామి సన్నిధానంలో 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల పొడవుగా ఉండేటటువంటి నందీశ్వరుడు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయిక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాన్ దాతుమర్హసి. మనకందరికీ కూడా ప్రతీకాత్మకంగా ఉండే ఆ 6 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పైనటువంటి నందీశ్వరుడిని ఆలయంలో మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఈ ఆలయంలో ఉండే ప్రత్యేకం దక్షిణం వైపుగా నమస్కారం చేసుకోవాలి. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. దక్షిణం, పడమర, ఉత్తర, తూర్పు ఇలా 4 ముఖములుగా దర్శనం చేసుకున్నట్లయితే అలాంటి వారికి సమస్త సంకల్పాలు నెరవేరుతాయి. రుద్రాక్ష ధారణ, సాలగ్రామ అర్చన, హర హర మహాదేవ శంభో శంకర ఈ 3 నామాలతో ఈ క్షేత్రంలో పరమాద్భుతంగా అగ్నిహోత్ర రూపం ప్రత్యక్ష సాక్షిగా ఆ అగ్నిహోత్రుడికి ప్రీతికరంగా రుద్రహోమం, నవగ్రహ హోమం, చండీ హోమం, గణపతి హోమం అనేక హోమాలు నిర్వహించిన అనంతరం ప్రపంచ శాంతి కోరుకునే విధంగా మనమంతా సంకల్పం చేద్దాం. హోమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేసిన అనంతరం ప్రపంచ శాంతి కోరుకుంటూ హర హర మహాదేవ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.